ఎందుకంటే చేసుకున్న భర్త కదా. అందు గురించి అలా హత్యలు చేసుకుంటూ పోతే మిగిలేదెవరు? ఆడమొగ ఏది మిగలకుండా పోతుంది కదా. కాబట్టి ఆమె చేసింది కరెక్ట్. ఆమెకు తగిన బుద్ధి చెప్పాలి. దాని ప్రభుత్వం కానీ చట్టమే కానీ ఆమెకు ఉరిసి చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి చేసిండ్రు, అది ఒక్కళ్ళు కూడా చేయలే. అందులో ప్రాణం పోకుండా అదేదో ఇంజక్షన్ల పైసలు కూడా ఇచ్చింది, ఎంతో తెలివితోటి. అలా చేయొద్దు. ఎందుకంటే వాడు కూడా ఒక అమ్మ కడుపు పుట్టిన బిడ్డే కదా. నీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపోవాలి, కానీ అలాంటివి చేసుకుంటారా? ఎంత ఆడవాళ్ళకే సిగ్గుసేటు ఇలాంటివి వింటే. అంటే ఒకవేళ ఆడవాళ్ళు అనవచ్చు మమ్మల్ని చంపొద్దాం, ఎవరు చంపొద్దు. మగవాళ్ళు ఆడవాళ్ళని చంపకుండా పోతే మరి మన దేశం మిగులుతుందా? మిగలదు కదా. అందు గురించి ఎవరు చంపుకుంటా పోవద్దు. ఎవరు ప్రాణం ఎవరు కొనుక్కొచ్చుకోలేదు. మనం ఈ బ్రతుకు గింతలనే ఇప్పుడిప్పుడే గింతలనే చంపు తుంచేసుకుంటే ఎట్లా? ఎందుకంటే ఏదైనా బతికుండి ఎదిరించి కొట్లాడుకొని బతికితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. పిల్లలది తప్ప, తల్లిదండ్రులు తప్ప, అలాంటి టీచర్స్ది ఎవరి తప్ప అంటారు? జీవితంలో ఎవరు తప్ప అంటే తల్లిదండ్రి చంపమని ఎవరు చెప్పడు. ఒక పెళ్లి చేసింది ఎందుకు, కాపురం చేసుకొని ఒక భర్తతోటి నా బిడ్డ సుఖంగా ఉంటుందని ఇస్తారు కదా. తల్లిదండ్రిది మనం ఎలా తప్పు పడతాం? తల్లిదండ్రిది కూడా తప్పు కాదు. టీచర్ గురువు కూడా మా సంభవాన్ని ఆమె టీచర్ల చదువులో చెప్పిందా? వీళ్ళకు వాళ్ళు కొవ్వొచ్చి వాళ్ళు మస్తెక్కి వేరేటోడితో అక్ర సంబంధాలు పెట్టుకొని చంపుకుంటూ పోతుంటే దానికి ఏ తల్లిదండ్రులు ఎవరిది తప్పు కాదు. అందుకే ఇలాంటి పనులు ఎవరు చేయకుండా ప్రభుత్వం దీన్ని మంచిగా తీసుకొని ఆమెను కూడా ఇదే ప్రకారంగా చేస్తే బాగుంటుంది. సినిమాలు చూసే చాలా మంది, సీరియల్స్ చూసి సినిమాలు చూసే ఇన్స్పైర్ అయ్యి ఇలా చంపే ఐడియాలు వస్తున్నాయి అంటారు. అది పిచ్చి. వెనకట సినిమాలు లేవా? వెనకట సినిమాలు తీయలేదా? వెనకట ఇట్లా అచ్చలాడియా? కానీ వెనకట సినిమాలకు దీనికి ఇప్పటికీ కొంచెం తేడా ఉంది. మనం అనకూడదు కదా, చాలా తేడా ఉంది. గింతంతా తేడా. వెనకటి మనుషులకు ఇప్పుడు మనుషులు చాలా తేడా. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తేడా కానొస్తూనే ఉంది కదా ప్రభుత్వాలకు. ఎందుకంటే మనం కొన్ని నిజాలు చెప్పంగానే వాళ్ళు ఏంది అనుకుంటారు, కానీ అది హత్యలు జరుగుతున్నాయి, ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి కదా. అది కూడా ఆలోచించాలా. అసలు ఎందువల్ల హత్యలు జరుగుతున్నాయి అది కూడా ఆలోచించాలి. ఎందువల్ల అంటే ఇప్పుడు మనం ఒకప్పుడు అయితే ఊర్లలో మనం ఉన్నది బతికేట వల్ల అంత ఇప్పుడు ఎక్కువ లగ్జరీ అలవాటు పడి, అవును లగ్జరీకి అలవాటు పడి ఇక ఎందుకంటే అందరూ అలా చేస్తారు. ఆడపిల్లలు ఒక మట్టుగా పెంచిన వాళ్ళు అయితే నేను ఇలా చేస్తే ఎట్లా, మనం ఏం చెప్పాలి? రేపు నా తల్లి గారికైనా ఆటోళ్ళకిటో ఉంటుంది. ఆమెకి వెనక ముందు ఎవరు లేరో ఉన్నారో మనకు తెలియదు, కానీ ఇజ్జత్ పరుగున ఆడదైతే అట్లా చేయరు కదా. ఏమన్నా పాస్ పని కాదు, పాకి పని చేసుకొని బతుకు. నీకు వాడు లంగో దొంగో ఇష్టం లేకుంటే అంతే కదా. ఆయనను చంపే హక్కు మనకు లేదు కదా. నీకు పోకుండా ఇడాకులు తీసుకో. అమ్మ నాకు వీడు నన్ను ఇట్లా నిమిష పెడతానని బయటికి వచ్చి మొగరాయిలాగా బతకాలి. తప్పుడు పనులు చేసి కాదు. ప్రతి ఒక్కళ్ళు అంతే కదా. చాలా మంది ఉన్నారు, తలరాతను మనం ఎవరు చేయలేరు కదా. చెడ పేరు వస్తుంది. ఆడపిల్లలు ఇప్పుడు మాత్రం ఆడపిల్లలు నిజంగా చెప్తాను, ఎవరు తిట్టుకున్నా నేను బాధపడను. ఇప్పుడు ఆడపిల్లని కందాన్ని కూడా జనుకుతాను. ఎందుకంటే ఇప్పుడున్న దేశంలో 5 సంవత్సరాల పిల్లనే బతకనియటలే. ఆడపిల్లలు ఎందుకు కనాలయ్యా? కనకూడదు. నిజంగా చెప్తున్నా, దేవుడు కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్ని హత్యలు మేము చూసుకుంటూ వస్తున్నాం. అది చిన్న పిల్లల్ని 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు వయసు ఏది లేకుండా అన్ని హత్యలే, రేపులు, హత్యలు. పండుకున్నా కూర్చున్నా అదే మా మైండ్లోకి వచ్చి ఇలా జరుపుకుంటూ పోతుంటే తల్లిదండ్రుల ప్లీజ్ మీకు దండం పెడతా, స్కూల్కి పోయి మీరు వదిలిపెట్టుకోండి. తండ్రి పోయి తీసుకొచ్చుకోవాలి. ఏ టైంకి నా బిడ్డ వస్తుంది, ఏ టైంకి రావట్లే. లెక్చరర్ స్కూల్లో సారు ఆడ ఉన్న గార్డెన్ అందరు కూడా పిల్లల్ని బయటికి వెళ్ళనీయకుంటే ఎవడన్నా కొత్త వాళ్ళు వచ్చినా అసలు వీడు ఎందుకు వస్తారని కనిపెట్టి పిల్లల్ని ఒక బాధ్యతగా, ఆడపిల్లల్ని ఒక బాధ్యతగా తల్లిదండ్రికి ఒప్పచెప్పాలి. తల్లిదండ్రి కూడా ఒక కంట పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పాపపు లోకం వచ్చింది, పాపపు మనుషులు వచ్చిండు. ఎందుకంటే ఎవరిని నమ్మాలన్నా కూడా తెలియని స్థితిలో ఉంది మన భారతదేశం, మన దేశం. అందు గురించే ఆ పిల్లల్ని ఎంతో చక్కగా ఉన్నంతసేపు తల్లిదండ్రులు ఎప్పుడు ఏది ఉన్నా కానీ పిల్లలు స్కూల్ పోయి ఇంటికి ఒక్క పావు గంట లేట్ అయినా అక్కడికి పోయి అడగాలి. సార్లో చెప్పాలి, మేము వస్తేనే నా పిల్లల్ని వదిలిపెట్టమని చెప్పాలి. ఎందుకంటే మొన్న ఒక పిల్ల గురించి లంజా ఒడుకులు ఎట్ట చేసినరో అందరికీ తెలుసు.
ఆ పిల్లని చూస్తేనే ప్రతి ఒక్కళ్ళు కన్నీరు పెడతారు. అందుకే మన పిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోరు. ఆడపిల్లల్ని ఏదో గుండెల మీద కుంపడిగా ఉన్నది. ఒకప్పుడు లక్ష్యం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ రీతికి వచ్చింది మన దేశం. అంటే ఇప్పుడు ఆడపిల్లలు చేసే పనులను బట్టే తల్లిదండ్రులు కూడా భయపడడం జరుగుతుంది. ఒకవేళ కనాలంటే వాళ్ళకి 24 గంటలు సెక్యూరిటీగానే ఉండాల్సి వస్తుంది. మరి ఏం చేస్తాం? ఒకప్పుడు హాస్టల్ కానీ ఎక్కడ కానీ అమెరికాలు కానీ ఎక్కడ కానీ పిల్లలు హాయిగా పోయి చక్కగా వచ్చేటోళ్ళు. ఇప్పుడు అమెరికా కాదు, ఏడికి దోలాలన్నా ఎక్కడి దోలాలన్నా పక్కన షాపుకు పోదానికి కూడా వెనకాడుతుండ్రు. ఎందుకంటే అంత పాపం మనుషులు ఉన్నారు. అప్పుడు లేరు. మరి అరే తప్పిపోతే ఎవరైనా అయ్యా మెమ్మాయి అని ఇంటికి తోలిచ్చేటోళ్ళు. అవును, లేడీస్ ఉన్న కాలేజ్లో అంటే ఉమెన్స్ కాలేజ్లో పోయినా కూడా అక్కడ వార్డెన్సే కావచ్చు లేకుంటే లెక్చరర్సే కావచ్చు, వాళ్ళకు కూడా భయపడాల్సి వస్తుంది అనేసి చాలా మంది తల్లిదండ్రులు చెప్తున్నారు. నేనేం చెప్తానా, అల్లున్న కాలేజీ కానీ స్కూలే కానీ అల్లున్న సార్లు కూడా ఈ యజమానులు ఉంటారు కదా, ఈ తల్లిదండ్రులు కూడా సార్లని ఉత్సబోపియాలి. నా కొడుకులు కూడా మంచోళ్ళు కదా, వాళ్ళు ఏం చేసేది లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మరి వానికి ఒక బిడ్డ ఉంది, నాకు భార్య ఉంది, నా ఫ్యామిలీ ఉంది. ఆ చిన్న పిల్లల్ని కూడా ఒకలాగా ఓలగరుగా మాట్లాడతారని చాలా కంప్లైంట్లు కూడా నేను విన్నా. అందు గురించి తల్లిదండ్రి ఎప్పుడైనా అమ్మ సార్ ఎట్టుండు ఏం సంగతి అమ్మ అని పిల్లల్ని కూడా రజా తీసి ఇక మన గార్డెన్గా మనం కాపలా కాసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అంత దిగజారింది చేయబట్టి అలా మనం చూసుకోవాలి. ఇక అంతకన్నా మించింది ఏం లేదు. మన దేశం నాశనం అయిపోతుంది, మన భారతదేశం. ఎందుకంటే మొన్నటి పిల్లని చూసినాక మీకు ఏమనిపిస్తుందో మీ అందరికీ తెలుసు కదా. అందు గురించే మన భారతదేశం నాశనం అయిపోతుంది.